హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాక్స్ బై జేకే. ఈరోజు అయితే మనం అద్దంకి దగ్గర ఉన్న సింగరకొండలో నెలకొన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానాన్ని దర్శించుకుందాం. ఇది అద్దంకి నుంచి 4.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. చూశారు కదా, ఇక్కడ 99 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తే మన సింగరకొండకి వచ్చినట్లే. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకొని లోపలికి వెళ్తే మనం టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చు. ప్రస్తుతం మన సింగరకొండ అయితే 71వ వార్షికోత్సవ తిరునాళ్ళకి సిద్ధమైపోతుంది. మాకైతే సింగరకొండ అంటే ఎందుకో చాలా స్పెషల్గా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ వెళ్ళి పొంగల్ పెట్టుకొని అలా దేవుడికి సమర్పించి దర్శించుకొని వస్తాము. ఇక్కడైతే మన జైంట్ వీల్, బ్రేక్ డాన్స్, ఉయ్యాల ఇవన్నీ అయితే రెడీ అయిపోయాయి. తిరునాళ్ళ అంటేనే ప్రభలు, లైటింగ్ కాబట్టి అవి కూడా చాలా గ్రాండ్గా అరేంజ్ చేస్తున్నారు. ఆ ఫెస్టివల్ ప్రిపరేషన్స్ అన్నీ చూస్తూ మేమైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాం. అక్కడ కొబ్బరికాయ కొనుక్కొని ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకొని టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాము. టెంపుల్ లోపలికి వెళ్ళిన వెంటనే అక్కడ నృత్య ప్రదర్శన జరుగుతుంది. అవన్నీ చూసుకుంటూ మేమైతే టెంపుల్ చుట్టూ ప్రదక్షిణలు కంప్లీట్ చేసాము. ఈ టెంపుల్ అయితే రీసెంట్గా రీకన్స్ట్రక్ట్ చేశారు. రీకన్స్ట్రక్ట్ చేశాక ఈ టెంపుల్కి అట్రాక్షన్ ఇంకా బాగా పెరిగిపోయింది. మేము వెళ్ళి క్యూ లైన్లో నుంచున్నాం. అంతలోపు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు కూడా వచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అలా మేము కూడా దర్శనం చేసుకొని పక్కనే ఉన్న అభయాంజనేయ స్వామి టెంపుల్లోకి కూడా వెళ్ళి ఆ స్వామివారిని కూడా దర్శించుకున్నాము. ఇక ఇక్కడ చెరుకులతో అయితే చూశారు కదా, చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు. ప్రభ కూడా రెడీ అయిపోయింది. ఇలా ఇవన్నీ చూసుకొని ప్రసాదాలు కొనుక్కొని పైకి అయితే స్టార్ట్ అయిపోయాము. పైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అయితే ఉంది. ఇక్కడ ఎంట్రన్స్లోనే చూశారు కదా, దేవుడి నామాలు అయితే ఎంత బాగున్నాయో. అలా అవన్నీ చూసుకుంటూ దేవుడి దర్శనానికి అయితే లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడ టెంపుల్ అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ టెంపుల్ చాలా పీస్ఫుల్గా, హాయిగా ఉంటుంది. మేము అలా దేవుడిని దర్శించుకొని టెంపుల్ లోపల అయితే కూర్చున్నాము. అంతలోపు మన గొట్టిపాటి రవికుమార్ గారు కూడా వచ్చేసి దేవుడికి వస్త్రాలు సమర్పించుకున్నారు. ఇక్కడ నుంచి కింద వ్యూ అయితే చాలా అందంగా కనిపిస్తుంది. చాలా పీస్ఫుల్గా మరియు కామ్గా అనిపిస్తుంది. ఒక పక్క రోడ్డు, ఒక పక్క చెరువు, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ భక్తులకి అన్నదానం కూడా ఏర్పాటు చేశారు. మేము కూడా అక్కడే భోజనం చేసి తర్వాత రిటర్న్ అయ్యాము. ఈ మార్చి 2 సోమవారం అయితే మన సింగరకొండ తిరునాళ్ళ అంగరంగ వైభవంగా జరగబోతుంది. మీరు కూడా తప్పక విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తిరునాళ్ళు అయితే ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.